నమస్తే వెల్కమ్ టు పల్లె పంచాయతీ। త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంటుంది। కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా జరగబోతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది। ఇప్పటికే జిల్లా నాయకత్వం పూర్తిగా సన్నద్ధమవుతోంది। జిల్లాల్లో 3 మంత్రులు ఉండటంతో 90% విజయం సాధించే దిశగా ప్రణాళిక రచిస్తోంది కాంగ్రెస్ పార్టీ। ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐతో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కూడా పోటీకి రెడీ అవుతుంది। ఇప్పటికే అన్ని పార్టీలు కార్యకర్తలు ఉత్సాహం చూపిస్తున్నారు। ఇక ఎన్నికల్లో పోటీ చేయడానికి యువత బాగా ఆసక్తి చూపిస్తున్నారు। స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి రాజకీయ ఆరంగేట్రం చేయాలని చాలామంది యువతీ యువకులు ఉత్సాహపడుతున్నారు। భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 మండలాల్లో 6,81,174 మంది ఓటర్లు ఉన్నారు। అలాగే 236 ఎంపీటీసీ, 22 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి। ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు। ఇక జిల్లా వ్యాప్తంగా మొత్తం 1253 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేశారు। స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో భద్రాచలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను దక్కించుకోవడానికి రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి। అటు విలీన మండలాలకు ముందు 21 గ్రామ పంచాయతీలున్న భద్రాచలం మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి। అప్పుడు 2 పంచాయతీలు కలిపి ఒక ఎంపీటీసీ స్థానంగా ఉండేది। భద్రాచలం మండలంలో భద్రాచలం 20 పంచాయతీలు పోలవరం ముంపు పేరుతో ఆంధ్రాలో విలీనమయ్యాయి। అయితే ఇప్పుడు భద్రాచలం పంచాయతీని 14 మండల ప్రాదేశిక నియోజకవర్గంగా విభజించారు। దీంతో 2 వార్డులు కలిపి ఒక ఎంపీటీసీ స్థానం విభజించారు। గతంలో 21 పంచాయతీలుగా ఉన్న భద్రాచలం మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం కేవలం భద్రాచలం పంచాయతీ పరిధిలోనే కొత్తగా ఒక ఎంపీటీసీ స్థానం కేటాయించడంతో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి। దీంతో మండల ప్రాదేశిక నియోజకవర్గం తగ్గింది। భద్రాచలం పంచాయతీలో మొత్తం 20 వార్డులు ఉండగా 2 వార్డులు కలిపి కొన్ని ఎంపీటీసీ స్థానాలు, మరికొన్ని ఒక్కొక్క వాటితో ఎంపీటీసీ స్థానాలుగా విభజించారు। ఎంపీటీసీ స్థానాల పరిధి బాగా తక్కువగా ఉండడం, చిన్నవి కావడంతో ఎంపీటీసీగా పోటీ చేయడానికి ఆశావాహులు బాగా పెరిగారు। మొత్తం 14 ఎంపీటీసీ స్థానాల్లో 41,008 మంది ఓటర్లు ఉన్నారు। ఒక వార్డు, 2 వార్డులు కలిపి ఎంపీటీసీ స్థానంగా ఉండడంతో చాలామంది రాజకీయ పార్టీలకు అతీతంగా పోటీ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు। ఆయా వార్డులో కొద్దిగా పేరున్నవారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు। ఒక్కొక్క ఎంపీటీసీ స్థానానికి కనీసం 10 నుండి 15 నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉంది। ఒకసారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా హవా నడిచేటువంటి అవకాశం ఉంది। ఇది రాజకీయ పార్టీలకు తలనొప్పిగా మారింది। ఎంపీటీసీ ఎన్నికల్లో స్వతంత్రులు కీలకంగా మారనున్నారు।